హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే, మన ప్రభాస్ అన్న బాహుబలి 2 తర్వాత మళ్ళీ ఇప్పుడు కల్కి మూవీతో 1000 కోట్ల క్రాస్ కొట్టాడు. మరి మధ్యలో 7 సంవత్సరాల గ్యాప్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయింది. మరి ఏ సినిమా 1000 కోట్ల క్రాస్ కొట్టలేకపోయింది? కల్కి మూవీ కొట్టింది. మరి ఎందుకు అలా జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందు ఒక చిన్న టార్గెట్ ఫ్రెండ్స్, 1K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఆ టార్గెట్ కనుక కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఎమ్మట్లోనే బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేసే సినిమా ఏది అనేది ఒక ఫుల్ వీడియో చేస్తా. అందుకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక మన డార్లింగ్ ప్రభాస్ అన్న అండ్ రాజమౌళి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ బాహుబలి 2. అండ్ బాహుబలి మూవీతో ఏకంగా ప్రపంచం మొత్తం మన తెలుగు సినిమా వైపు చూసే విధంగా చేశారు రాజమౌళి గారు, ప్రభాస్ అన్న. అయితే ఈ మూవీతో ఫస్ట్ టైం 1000 కోట్ల గ్రాస్ కొట్టాడు మన ప్రభాస్ అన్న. బాహుబలి 2 ఏకంగా 1810 కోట్ల గ్రాస్ రాబట్టి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అయితే ఈ మూవీ తర్వాత ప్రభాస్ అన్న చాలా మూవీస్ ట్రై చేశారు, కానీ 1000 కోట్ల గ్రాస్ కొట్టలేకపోయినాయి. అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఫస్ట్ వచ్చేసరికి సాహు మూవీ. బాహుబలి టైంలోనే సాహు మూవీకి కనెక్ట్ అయ్యాడు మన ప్రభాస్ అన్న. అయితే ఈ మూవీ దాదాపు 700 కోట్ల గ్రాస్ కొట్టాలి, కానీ మూవీకి వచ్చిన నెగిటివ్ టాక్ అండ్ హిందీలో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మన తెలుగు ఆడియన్స్కి మూవీ నచ్చలేదు. అండ్ ఇది మూవీ ఓవరాల్గా యావరేజ్ అయింది. చాలామందికి మూవీ నచ్చింది, కానీ కొంతమందికి నచ్చలేదు మూవీ. ఈ మూవీ కనుక హిట్ అయితే ఖచ్చితంగా 700 కోట్ల గ్రాస్ అప్పట్లోనే ప్రభాస్ అన్న బాహుబలి 2 తర్వాత అందుకునేవాడు. ఆ రేంజ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది సాహో. మంచి మూవీ ఇది, కానీ ఆడియన్స్ అర్థం చేసుకోలేకపోయి మూవీని అయితే ఫ్లాప్ చేసి పడేశారు. ఎంతమంది ఈ వీడియో చూసిన వాళ్ళు మూవీని చూసి బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ రాధేశా మూవీతో మన ముందుకు వచ్చాడు. అండ్ సాహో మూవీ టైంలోనే ఈ మూవీకి కనెక్ట్ అయ్యాడు. అండ్ ప్రభాస్ అన్న ఇండియన్ సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళడం కోసం చాలా కష్టపడుతున్నాడు. బాహుబలి 2 తర్వాత యాక్షన్ మూవీతో సాహో, ఆ తర్వాత లవ్ స్టోరీతో మన ముందుకు వచ్చాడు రాధేశా మూవీతో. అండ్ రాధేశా మూవీ హిట్ అయి ఉంటే మ్యాక్సిమం 500 కోట్ల గ్రాస్ కొట్టేది, కానీ మూవీ 250 కోట్ల గ్రాస్ కొట్టి ప్రభాస్ అన్న కెరీర్లో డిజాస్టర్ అయింది. అంటే ఇది రెండో డిజాస్టర్ మూవీ ఇంకా కావు. అండ్ చాలామంది డిజాస్టర్ అంటున్నారు, కానీ కొంతమంది ఆడియన్స్కి చాలామందికి మూవీ నచ్చింది, కొంతమందికి అయితే నచ్చలేదు మూవీ. మరి వీడియో చూసిన వాళ్ళు ఈ మూవీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది థియేటర్లో. ఇక నెక్స్ట్ మన ఆదిపురుష్ మూవీ. ప్రభాస్ అన్న ఓమరావత్ కాంబినేషన్లో వచ్చిన మూవీ. అండ్ ఈ మూవీపై స్టార్టింగ్లో మంచి హైప్ ఉంది, ఎందుకంటే రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు మూవీని అని. అయితే ఓమరావత్ గారు ఎక్కడొక చిన్న తప్పు చేశారు. మూవీని రామాయణం ఆధారంగా ఇప్పటికి ఎన్నో మూవీస్ వచ్చాయి, వాటిలాగే ఈ మూవీని కూడా మంచి VFX అలా చేసి మంచిగా తీసి ఉంటే మూవీ ఖచ్చితంగా 2000 కోట్ల గ్రాస్ కొట్టే మూవీ ఇది. ఆ సత్తా మూవీకి ఉంది. అండ్ ఈ మూవీని ఓమరావత్ గారే చాలా చెడదొబ్బాడు. అసలు మూవీని మెయిన్ ఓమరావత్ గారు మూవీని చెడదొబ్బారు అని చెప్పాలి. మూవీకి మంచి VFX అంత డబ్బులు పెట్టి మూవీని తీశారు. మంచిగా తీసుంటే కనీసం 1000 కోట్ల గ్రాస్ అన్న కొట్టేది ఈ ఆదిపురుష్ మూవీ. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన డార్లింగ్ ప్రభాస్ అన్న ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయిన ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ పార్ట్ 1 సీజ్-ఫైర్. ఈ మాస్ మూవీ మాత్రం ప్రతి ఒక్కరికి విపరీతంగా నచ్చింది. అండ్ మూవీకి గట్టిగా ప్రమోషన్స్ కనుక చేస్తుంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, ఒక ప్రెస్ మీట్లు లేవు. రాజమౌళి గారితో ఒకే ఒక ఇంటర్వ్యూ, అది తప్ప ఏమీ చేయలేదు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ మూవీపై మంచి హైప్ క్రియేట్ చేసింది. ఒక గ్లిమ్సే ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే మామూలు విషయం కాదు. ఆ తర్వాత టీజర్లు, ట్రైలర్లు ఇవన్నీ వేరే లెవెల్లో ఉన్నాయి. ఖచ్చితంగా మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్స్ కనుక గట్టిగా చేస్తుంటే 1000 కోట్ల గ్రాస్ మూవీ అయ్యేది. అండ్ కుదిరితే 1500 కోట్ల గ్రాస్ మూవీ అయ్యేది, కానీ మిస్ అయింది. అండ్ దాదాపు 700 కోట్ల గ్రాస్ రాబట్టి ఈ మూవీ మాత్రం ప్రభాస్ అన్న కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మిర్చి మూవీ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్, అంటే మాస్ మూవీస్ పరంగా బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్ అది. ఇక నెక్స్ట్ వెంటనే మరో 6 మంత్స్లో కల్కి మూవీతో మన ముందుకు వచ్చాడు మన ప్రభాస్ అన్న. ఈ కల్కి మూవీ మెయిన్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మూవీ స్టోరీ అండ్ డైరెక్టర్ ప్రభాస్ అన్న, వీళ్ళ ముగ్గురు. అంటే స్టోరీ కూడా ఇవన్నీ మూవీపై మంచి హైప్ క్రియేట్ చేసింది. ప్రతి ఒక్కటి బాగుంది. దీనికి కూడా ప్రమోషన్స్ చాలా తక్కువ చేశారు. ప్రమోషన్స్ ఇంకా గట్టిగా చేసుంటే ఈజీగా 1600 కోట్ల గ్రాస్ కొట్టేది ఈ మూవీ. ఇప్పుడు 1200 కోట్ల గ్రాస్ కొట్టింది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేవు, ఒక ఇంటర్వ్యూ లేదు, ఒకే ఒక్క ఈవెంట్ జరిగింది. అది బుజ్జి కార్ని మనకి పరిచయం చేసే ఈవెంట్. అది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మూవీకి గట్టిగా ప్రమోషన్ చేస్తుంటే ఇంకా మంచి కలెక్షన్స్ రాబట్టేది మూవీ. ప్రభాసనకి ఇది సెకండ్ 1000 కోట్ల గ్రాస్ మూవీ కల్కి మూవీ. 7 ఏళ్ల తర్వాత మళ్ళీ 1000 కోట్ల గ్రాస్ కొట్టాడు. నెక్స్ట్ సలార్ 2, కల్కి 2, ఇంకా స్పిరిట్ మూవీస్ ఇవన్నీ 1000 కోట్ల గ్రాస్ కొట్టే మూవీసే. వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అలాగే టార్గెట్ అసలు మిస్ కావద్దు, 1K లైక్స్ టార్గెట్ చేయండి. నెక్స్ట్ బాహుబలి 2.